మహాప్రళయం మనకు కనిపిస్తుంది. దక్షిణ థాయిలాండ్ను ముంచెత్తిన ఈ భారీ వర్షాలు ఒక్క రోజులోనే 300 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 300 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం థాయిలాండ్లో నమోదైందంటూ తెలుస్తుంది. అత్యంత భారీ వర్షాలతో 12 ప్రావిన్సుల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు వరదలతో నిరాశ్రయులయ్యారు. 30 లక్షల మందికి పైగా ఇప్పుడు నిరాశ్రయులైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇండోనేషియాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద థాయిలాండ్లో పరిస్థితి చాలా భయానకంగా ఉంది. అక్కడ ఎన్నో ప్రావిన్సులు ఇప్పుడు తీవ్రంగా ఈ వరదల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. కొన్ని లక్షల మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సుమారుగా 12 ప్రావిన్సుల్లో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో 335 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక్కసారిగా. సుమారుగా వేరియబుల్ రేషియో చూస్తే 300 నుంచి 500 మధ్యలో ఇది నమోదైనట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ ఇంటెన్సిటీ చూస్తే యావరేజ్గా చూస్తే 335 మిల్లీమీటర్లు అంటే 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనేది మనకు కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఒక్క రోజులోనే ఇదంతా కూడా సహజంగా మన దగ్గర ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే వరదలు ఎంత దారుణంగా వస్తాయో మనం చూస్తూ ఉంటాం. అలాంటిది 35 సెంటీమీటర్ల వర్షపాతం, 40 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఎంత భయానక పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎన్నో లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఎన్నో ఊళ్ళు కొట్టుకుపోయాయి. ఇప్పటికే 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అండ్ ఇట్స్ అఫీషియల్ డేటా. అండ్ యాజ్ పర్ అన్అఫీషియల్ ఎస్టిమేషన్స్ సుమారుగా ఒక 200కు పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. 200 నుంచి 300 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇక కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటికే ఈ పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి వస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని సైతం ప్రకటించారు కొన్ని ప్రావిన్సుల్లో. ముఖ్యంగా సోంగ్లా ప్రావిన్స్లో ఈ ఎమర్జెన్సీ కొనసాగుతూనే ఉంది 3 రోజులుగా. అక్కడి పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియడం లేదు. అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రావిన్స్ సోంగ్లా ప్రావిన్స్. సుమారుగా 12 ప్రావిన్సుల మీద ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. హెలికాప్టర్స్ని యూజ్ చేస్తున్నారు అక్కడ సహాయక చర్యల కోసం. కొన్ని ఆర్మీకి సంబంధించి నేవీకి సంబంధించినటువంటి చిన్న బోట్స్, షిప్స్ని సైతం రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు వియత్నాం, మలేషియాల్లో కూడా దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి గివ్ మీ దోస్ విజువల్స్ ఆన్ బిగ్ స్క్రీన్. మీరు ఒక్కసారి చూడండి ఎంత భయానకంగా ఈ పరిస్థితి ఉంది అనేది. ఎంత భయానకంగా ఇక్కడ పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి చివరికి ఎలక్ట్రిక్ వైర్స్ మీద వెళ్తున్నారు కింద వెళ్ళలేక. కరెంట్ పోల్స్ మనం చూస్తున్నాం. అంటే వాటర్ ఏ లెవెల్కి వచ్చిందనేది చూస్తున్నాం. ఒక్కసారి జస్ట్ ఫ్రీజ్ ఇట్ వన్స్ హియర్. ఇక్కడ చూడండి. ఎలక్ట్రిక్ పోల్స్ అంటే చాలా హైట్ ఉంటాయి కదా జనరల్గా మనకి. ఒక మినిమం ఒక 15 ఫీట్ హైట్ అయినా ఉంటుంది. 15 to 20 ఫీట్ అప్రాక్సిమేట్లీ. అలాంటి ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటే పైన ఈ వైర్స్ ఎంత లేదన్నా 10 to 15 ఫీట్ వరకు హైట్ ఉంటాయి. ఈ వైర్స్ మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ దేర్. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ దేర్. అంటే సుమారుగా 7-8 అడుగుల ఎత్తులో ఈ నీళ్లు ప్రవహిస్తున్నాయి. 7-8 అడుగుల ఎత్తు పైన ఈ నీళ్లు ప్రవహిస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఇదిగో ఇక్కడ ఇళ్ల మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా ఒక అంటే పైన స్టేజ్ లేకపోయినా ఇల్లు మామూలు ఎంత ఎత్తు ఉంటుంది? అట్లీస్ట్ ఒక 8 to 10 ఫీట్ అయితే మినిమం ఉంటుంది కదా. వాటి పైన నుంచి కూడా వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ దెర్ ఆర్ నో రోడ్స్. ఎక్కడికక్కడ కార్లు, బైక్లు, పెద్ద వాహనాలు సైతం అలాగే కొట్టుకుపోయాయి. అక్కడ కొట్టుకుపోతున్న నేపథ్యంలో ఇక ఏం చేయలేక చాలామంది వెహికల్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొద్దిపాటి వరద ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఇదిగో ఇలా వెహికల్స్తో వెళ్తున్నారు. బట్ దే కాంట్ ఫైండ్ రోడ్స్
ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ ఏ గుంతుందో కూడా తెలియని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఆల్మోస్ట్ 12 ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మరోవైపు వియత్నాం, మలేషియాలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారంటూ అంచనా వేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ నంబర్ ఇప్పటి వరకు. అఫీషియల్గా అప్రాక్సిమేట్లీ 100 అంటున్నారు, 80 to 100 అంటున్నారు. బట్ అన్అఫీషియల్లీ 300 అంటున్నారు. మేబీ అది ఎంతకంటే భారీగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు, ఎంత ఎంత భయంకరంగా ఉందనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇళ్ళు కూడా మునిగిపోయాయి పూర్తిగా. కార్లు, బైక్లు ఏవి ఇక ఉపయోగించలేని పరిస్థితి. అండ్ ఎన్ని రోజులు పడుతుంది ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి అంటే చెప్పలేం. అండ్ ఐడ్ లైక్ టు షో యూ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వెదర్ కండిషన్ ఎలా ఉందో కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గివ్ మీ దట్ మ్యాప్ ఆన్ స్క్రీన్ పీసీఆర్ ఒకసారి. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటిలోపు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడిప్పుడు వర్షాలు అయితే తగ్గాయి అంటున్నారు. కానీ వరద ప్రభావం తగ్గడానికి, వరద పరిస్థితుల నుంచి తిరిగి నార్మల్ స్టేజ్కి రావడానికి ఇట్ మై టేక్ అప్రాక్సిమేట్లీ ఒక 1 week to 10 days సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరొక 2-3 రోజుల పాటు వరద ఉండబోతోంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి మరొక 1 వారం రోజులు సమయం పట్టొచ్చు అని చెప్తున్నారు. అండ్ కొంచెం జూమ్ అవుట్ చేయండి కొంచెం. యా, ఇక్కడ నేను మీకు ఒకసారి స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ఒక హాన్సా ఇక్కడ కనిపిస్తోంది, తుఫాన్, ఒక భారీ తుఫాన్ ఇటువైపుగా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఈ డౌన్లో కూడా మరొక తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. సో 2 వైపులా ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ తుఫాన్ ప్రభావానికి లోనై ఉంది. భారీగా వర్షాలు, విండ్, విపరీతమైనటువంటి విండ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ వరదలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మేజర్గా ఎఫెక్ట్ అయింది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ఈ మయన్మార్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతం అంతా కూడా మేజర్గా ఎఫెక్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇంకొంచెం ట్రై టు జూమ్ అవుట్ ఎ లిటిల్ బిట్. యా, హియర్ ఈస్ థాయిలాండ్. ఇక్కడ ఉంది థాయిలాండ్ మనకి. ఇప్పుడు కొంత విండ్ ఎఫెక్ట్ కానీ లేదంటే వెదర్ కొంతవరకు నార్మల్గా వచ్చింది. ఇప్పటికే వర్షాలు తగ్గాయి, వరదలు తగ్గాయి. సో ఇప్పటికి కొంత పరిస్థితి నార్మల్గా వచ్చినట్లుగా కనిపిస్తుంది. బట్ స్టిల్ మరొక 1 week పట్టేలా ఉంది. అండ్ ఇప్పటికీ కూడా విండ్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది ఒక తుఫాన్ హాన్సా, ఇదిగో ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో ఎఫెక్ట్ ఎప్పుడైనా సరే ఒక తుఫాన్ ఒక చోట కాన్సన్ట్రేట్ అయి ఉంది అంటే సెంటర్లో కంటే కూడా చుట్టూ ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, అంటే ఆల్మోస్ట్ థాయిలాండ్ వరకు. ఇదిగో ఈ కింద ప్రాంతంలో కూడా మరొక తుఫాన్ ఇటుగా ట్రావెల్ చేసింది మనకు కనిపిస్తుంది. సో ఇటుగా ట్రావెల్ చేసి వచ్చినటువంటి ఇదిగో ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది మరొక ప్రాంతంలో. సో ఇది అండ్ అటువైపు 2 ప్రాంతాల్లోనూ ఆల్మోస్ట్ క్లోజ్గా ఉండడం వల్ల ఈ రెండిటి విండ్ అండ్ ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఈ సెంట్రల్గా ఉన్నటువంటి ప్రాంతం మీద ఇక్కడొకటి అండ్ ఇదిగో ఇక్కడ. సో చుట్టూ మనకి ఇదే. ఇప్పుడు యాక్చువల్లీ ఇంత దూరం వచ్చింది కానీ యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతం మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల రికార్డు స్థాయిలో వర్షాలు 300 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం. అంటే ఎంత భయంకరమైనటువంటి వర్షపాతం ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సహజంగా మన ప్రాంతాల్లో మనం ఎంత చూస్తూ ఉంటాం, ఒక అప్రాక్సిమేట్లీ 10 centimeters 15 centimeters మధ్యలో ఉంటేనే మనకి భారీగా వరదలు వస్తూ ఉంటాయి, రోడ్లన్నీ కొట్టుకుపోతుంటాయి, ఇళ్ళు కొట్టుకుపోతూ ఉంటాయి. అలాంటిది అక్కడ 30 సెంటీమీటర్లు 35 సెంటీమీటర్ల వర్షపాతం యావరేజ్గా కనిపించిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికీ కొంతవరకు ఎఫెక్ట్ తగ్గినప్పటికీ కూడా మరొకసారి ప్రమాదం పొంచి ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరొక 2 రోజుల తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు అధికారులు. సో ఈ తుఫాన్ ఎఫెక్ట్ మరొకసారి కనిపించే ఛాన్స్ ఉంది అంటున్నారు.
అండ్ మనం చూడొచ్చు చుట్టూ తుఫాన్లు పొంచి ఉన్నటువంటి పరిస్థితి, విండ్ డైరెక్షన్ మనం చూస్తున్నాం చాలా గందరగోళంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఒకసారి క్లౌడ్ సిచ్యువేషన్ కూడా చూడొచ్చు మనం. ఒకసారి గివ్ మీ దట్ క్లౌడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది. యా, సో హియర్ వీ కెన్ సీ, ఇదిగో. సో మరొకసారి ఎప్పుడైనా సరే తుఫాను విరుచుకుపడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు అధికారులు. ఇక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది అంటున్నారు. ఇక్కడి వరకు ఈ ప్రాంతం అంతా, అంటే కేవలం ఇదిగో థాయిలాండ్ ఇక్కడ ఉంది, అట్ ది సేమ్ టైం వియత్నాం, మలేషియా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ చూపించబోతుంది అంటూ అధికారులు చెప్తున్నారు. సో ఎప్పటిలోపు ఇది పరిస్థితి అదుపులోకి వస్తుందనేది చెప్పడం కష్టం అవుతుంది. అండ్ ఈ మొత్తం 3 ప్లేసెస్లో కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎఫెక్ట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అతి త్వరగా, వీలైనంత త్వరగా కంట్రోల్లోకి రావాలని మనం కోరుకుందాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఇట్ టేక్స్ 1 week to 10 days ఆ వాటర్ అక్కడి నుంచి డ్రైన్ అవుట్ అవ్వడానికైనా సరే, మళ్ళీ పరిస్థితి కొద్దిగా నార్మల్కి రావడానికైనా సరే మరొక 10 రోజుల సమయం పట్టొచ్చు అంటున్నారు. అండ్ ఈలోగా ఏ తుఫాను ఎఫెక్ట్ రాకపోతే అది కూడా, కానీ ఒకవేళ మరొకసారి ఇలా విజృంభించిందంటే ఇంకెన్ని రోజులు పడుతుంది, ఇంకెంత నష్టం జరుగుతుంది అనేది చెప్పడం కష్టం అని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. యా, ఒక్కసారి వీ కెన్ సీ వేవ్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ విచ్ డైరెక్షన్ దే ఆర్ ట్రావెలింగ్ అనేది కూడా మీరు చూడొచ్చు ఒక్కసారి. ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది, ఎటువైపు ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది చుట్టూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీగా ఎఫెక్ట్ సెంటర్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 1, 2 and 3 ఈ 3 ఇక్కడ ఈ మూడిటి వల్ల ఇక్కడ ఇది చాలా లాంగ్ ఉంది, బట్ ఇక్కడ 2 కూడా పక్కనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. అండ్ ఈ ప్రాంతం పూర్తిగా వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ దీని ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతం అంతా కనిపిస్తూనే ఉంది. ఈ ప్రాంతం అంతా ఇక్కడి వరకు ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ ఇక్కడి వరకు చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. హియర్ ఈజ్ థాయిలాండ్, ఇదిగో ఈ ప్రాంతం ఇక్కడ. ఇక మిగతా ప్రాంతాలు బోర్డర్లో ఉన్నటువంటి వియత్నాం కానీ, మలేషియా కానీ, ఆ ప్రాంతాల మీద కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అండ్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మరొకసారి మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఎలా ఉంది పరిస్థితి, మునిగిపోయి పూర్తిగా, తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక, ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ ఉండే పరిస్థితి లేదు. చాలామంది అక్కడ రైట్, ఇప్పటికే మనం చూసాం ఎలక్ట్రిక్ వైర్స్ మీద పైన నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం కార్లు, బైక్లు అన్నీ వదిలేసి వెహికల్స్ తీయలేని పరిస్థితి, ఇళ్లలోంచి బయటికి రాలేక కొంతమంది, ఇళ్ళు మునిగిపోయి మరికొంతమంది నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 300 ఏళ్లకు ఒకసారి మాత్రమే అప్రాక్సిమేట్లీ, అంటే గత 300 ఏళ్లలో మనుషులు ఎవరు అక్కడ చూడనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు థాయిలాండ్ని వణికిస్తుంది. సుమారుగా 100 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అండ్ 300 మందికి పైగా ఈ నంబర్ ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పునరావాస కేంద్రాలు సరిపోవడం లేదు, గవర్నమెంట్స్ తీసుకునే చర్యలు సరిపోవడం లేదు. ఇప్పటికే హెలికాప్టర్స్ అండ్ పెద్ద పెద్ద బోట్, షిప్స్ని సైతం యూజ్ చేస్తున్నారు అక్కడ సహాయక చర్యల్లో. ఎప్పటిలోపు సిచ్యువేషన్ అదుపులోకి వస్తుందనేది తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సో వీ ఆల్ షుడ్ ప్రే ఫర్ దెమ్. అంతకు మించి మనం చేయగలిగిందే ఉంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో.